హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిల్మ్ రివైవ్. ఈ రోజు మనం మాట్లాడుకున్నాం ఏక్ మూవీ రివ్యూ. అదే మన విజయ్ సేతుపతి సప్త సముద్రాల్లో ఏడ్చి ఏడ్చి హెరాస్ చేసింది అమ్మాయి హీరోయిన్, ఇంకా జుట్టాడు కమెడియన్. ఇంకా అసలు ఇలాంటి దాంట్లో ఏంటంటే ఈ సినిమాలో మంచి స్టైలిష్ పాయింట్ ఏంటంటే హీరో ఎవడు అనేది క్లైమాక్స్ దాకా చెప్పరు. అది చాలా బాగా నచ్చింది. అది క్లైమాక్స్ లాంటి చెప్పేదాన్ని నాకు తెలియలేదు, ఏం చెప్పలేదని. ఆ ట్విస్ట్ బాగుంది. ఇంకా సిచ్యువేషన్స్, ఏ సిచ్యువేషన్స్ ఉంటే ఆ సిచ్యువేషన్స్ ప్రకారం ఆడు తప్పులు చేస్తూ ఉంటాడు, పక్కన వాళ్ళకి సాయం చేస్తుంటాడు. అలా సాయం చేయడం వల్ల ఆడికి వచ్చే సిచ్యువేషన్స్ ఏంటి, ఆడు హెవీ స్కిల్డ్ పర్సన్ అని, జైలు నుంచి వచ్చాడని, మంచి టెక్ లాంటిదే అని చూపించారు. చాలా బాగుంది. అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే, నచ్చదు ఈ కమర్షియల్ సినిమాస్ లో అలా ఉంటాయి. ఏంటి, హీరో ఏదనుకుంటే అది చేసేస్తాడు. ఇప్పుడు హ్యాక్ చేద్దాం అనుకున్నప్పుడు హ్యాక్ చేసేస్తాడు. ఏజెంట్లో ఆడ్ చేసినట్టు, జాక్ లో ఆడ్ చేసినట్టు. అంటే వీడు ఏజెంట్ కూడా కాదు, ఖాళీగా ఉంటాడు, అయినా సరే అన్ని చేసేస్తుంటాడు. అలాంటి కొంచెం వెరైటీగా అనిపించినాయి, కామెడీగా అనిపించినాయి. అట్ ద సేమ్ టైం జనాలు ఎట్లా తీసుకుంటారు, ఎట్లా క్లోజ్ చేస్తారు అనే పాయింట్లు కూడా చూపించారు. అది కూడా చాలా బాగుంది. సాంగ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. డాన్స్లు వేసాడు మనోడు, ఏదో పిచ్చి డాన్సులు 4 వేస్తాడు, తెలుసుగా పొట్టతో ఆడే వేస్తాడు. ఆ 4 స్టెప్లు కూడా బాగానే వచ్చినాయి. ఇంకా ఈ సినిమా గురించి చెప్పాల్సింది ఏమన్నా ఉందంటే ఏం లేదు బ్రో. కానీ ఎన్ని డబ్బులు వచ్చినాయి. అటు మంచి మంచి సినిమాలు తీసినప్పుడు డబ్బులు రావు, ఇలాంటి బొంబాయి సినిమాలు చేసినప్పుడు డబ్బులు వస్తాయి. అదేంటో అర్థం కాదు. మీకు కూడా ఈ సినిమా చూసేమంటారు. అది ఆల్రెడీ ఓటీటీలో అవైలబుల్ ఉంది. ఖాళీగా ఉన్నప్పుడు చూడండి. థియేటర్లో అయిపోయింది. నేను ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు చూసా. ఇప్పుడు ఏం మధ్య సినిమాలు ఏం చూడబోద్దిగా చూడట్లే. రేపు కుబేరా వచ్చింది, కుబేరా చూసి మంచి రివ్యూ చెప్తాను. సినిమా బాగుండిద్ది అని అనుకుంటున్నాం. కాకపోతే తెలుసుగా మనోడు పిచ్చోడు. ఎవరు పిచ్చోడు అంటే శేఖర్ కమల ఉన్నట్టుండి ఏదో పిచ్చి సినిమా చేస్తాడు. అలాంటి